ఇప్పుడు మనం ఊళ్ళల్లో ఉన్నప్పుడు సోది చెబుతామంటూ కొంతమంది వస్తారు. అవును. ఏదో ఒక దేవత పేరు చెప్పి చెబుతూ ఉంటారు. మీరు ఏ దేవుడిని అడిగి అంటే మీకు తెలియదు కదా, మీకు ఎవరో ఒకరు చెప్పాలి కదా చెవులో చెప్పినట్టుగా. అంతేగా. అవునా కదా? అలానే చెప్తారా మీకు ఎవరైనా? ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఆ కాలంలో మా మా అమ్మ చెప్పేది సోది. ఓకే. మా అయ్యమ్మ చెప్పేది సోది. కానీ ఇప్పుడు ఈ కాలంలో సోది చెప్తే ఇక ఏందిగా సోది చెప్పట్లేదుగా, టైం లేదు. ఇక కర్ర పట్టుకొని చెబుతున్నారు పుల్ల. ఇట్లా ఉంది, ఎట్లా పోయింది, ఇట్లా పోయిందని ఈ పుల్లే. కాబట్టి బుర్ర అనేది లేదు. ఆ కాలంలో బుర్ర ఉంది. అంటే ఇప్పుడు అంజనవది అంటే ఆ కాలంలో బుర్ర కూడా నేను తిరిగినోడే. తిరిగారు? తిరిగా. బుర్ర రెండు తీగల బుర్ర, రెండు తీగల బుర్రతో కూడా తిరిగా. అట్లా తిరిగి ఇది తనాల తాలూకా సైడ్లో అటుపక్క కూడా తిరిగిన సోది చెప్పిన నేను. సోది చీనేరు మీరు. అబ్బో, సోదిలో కూడా మంచి పేరు గల్లోని. అట్లా ఇప్పుడు ఈ మధ్యలో పిల్లగాలకి ఈ బుర్ర అనేది పెట్టలేదు. ఈ కర్ర వల్ల ఇట్లా ఉంది, ఇది నేర్చుకున్నాం. నాగరికం. ఓకే గురుగారు.